కార్తీక మాసం 17th డే రోజులాగే ఈ రోజు కూడా పనులన్నీ కంప్లీట్ చేసి పూజకైతే రెడీ చేసుకుంటున్నాను. నేను ముగ్గులో వేసిన ఎల్లో అండ్ రెడ్ కలర్ గురించి అయితే చాలా మంది కామెంట్స్ చేశారు. ఏం కలర్స్ వాడుతున్నారు అవి అని. అవైతే నార్మల్గా మనకి షాప్లలో దొరుకుతాయి కదా రంగోలీ కలర్స్, అవే అనమాట ఎల్లో అండ్ రెడ్ కలర్స్. ఇంకొకటి మా పూజా మందిరం గురించి అయితే ఎన్ని కామెంట్స్ వచ్చాయో, ఎక్కడ తీసుకున్నారు, ఎంతకు తీసుకున్నారు, అలాగే లింక్ ఉంటే ఇవ్వండి అని చాలా మంది అయితే అడుగుతున్నారు. నేను నిన్ననే వాళ్ళ షాప్కి అయితే వెళ్ళి అడిగాను అనమాట, ఆన్లైన్ ఫెసిలిటీ ఉందా అని. అక్కడ ఆన్లైన్ ఫెసిలిటీ అయితే లేదు, ఓన్లీ షాప్ వాళ్ళది ఫోన్ నెంబర్ అయితే ఉంది. ఎవరికైనా కావాలంటే నేను ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను, బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే. తులసమ్మ వారి ముందు వేసిన శంకు చక్రాల ముగ్గు అయితే నాకు చాలా నచ్చింది, అందుకోసం ఈ రోజు కూడా అది తోడుపకుండా అలాగే పెట్టాను. తులసమ్మ వారిని పెట్టిన పీట ఉంది కదా, దాని గురించి అయితే చాలా మంది అడిగారు, ఎక్కడ తీసుకున్నారు, లింక్ ఉంటే ఇవ్వండి అని. మేమైతే మా ఇంటి దగ్గరలో ఒక షాప్లో అయితే తీసుకున్నాం, 400 రూపీస్కి అయితే తీసుకున్నాం. మీకు కావాలంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, ఒకసారి సెర్చ్ చేసి చూడండి. నా పూజ అయిపోయేసరికి మా పిల్లలు అయితే లేచి రెడీ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేశారు. ఈ రోజు అయితే మా కృతికి జేఈఈ ఎగ్జామ్ ఉందనమాట. ఇంకా ఎప్పటిలాగే నా కాళ్ళకి దండం పెట్టి, ఇంకా మా చిన్నోడు కూడా అది చూసి నేను కూడా దండం పెడతానని ఇంకా స్కూల్కి అయితే బయలుదేరారు. బయటికి వచ్చి చూస్తే నాకైతే ఒక వింత సీన్ అయితే కనిపించింది. కుక్కలన్నీ చెట్టు పైకి చాలా సీరియస్గా చూస్తున్నాయి. అదేంటా అని చూస్తే చెట్టు పైన పిల్లి దాచుకుంది, దానికోసం వెయిట్ చేస్తున్నాయి. ఇవన్నీ నాకైతే మస్తు భయమేసింది. ఆ పిల్లి ఒకవేళ కాలు జారి కింద పడితే దాని పరిస్థితి ఏంటా అని.